కార్యకర్తని 3 నెలల్లో జైల్లో పెడతానన్నాడు, అది అవును, శిక్షిస్తామన్నాడు. అదే కదా. అది అనాలా, చట్టబద్ధంగా శిక్షిస్తామనాలి. అక్కడ చట్టబద్ధంగా నువ్వేమైనా చేస్తానని చెప్పు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు రావట్లేదు రైతుకి, మెన్షన్ చేయి. ఎరువులు సక్రమంగా అందట్లేదు, మెన్షన్ చేయి. రైతుల దగ్గర ధాన్యం మేము సేకరిస్తున్నాం అంటున్నారు, అక్కడ చూస్తే సేకరించలేదు, మెన్షన్ చేయి. లేదా అందులో ఏదో ఒక సాకు చూపెట్టి తక్కువ కొంటున్నారు, మెన్షన్ చేయి. దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు అంటే అయ్యి లేదు, హాస్పిటళ్ళలో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు, జనాలు సఫర్ అవుతున్నారు, మెన్షన్ చేయి. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకి కోళ్ళలో ఇబ్బంది అవుతుంది, మెన్షన్ చేయి. ఇవి నిజమైన ప్రజా సమస్యల్ని ఫోకస్ చేయడం ఒక కార్యకర్త పని. ఇప్పుడు అది చెయ్యట్లా. చెయ్యకపోగా కార్యకర్తలు కొంతమంది, అందరూ కాదు, ఇప్పుడు చాలా మంది మారారు, 100కి 90 మంది మారారు. ఓ 10% మాత్రం ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు. అది వైసీపీకి మైనస్సే కానీ వైసీపీని అధికారానికి ఇంకో 5 ఏళ్ళు దూరం చేసేదే కానీ ప్రయోజనం కాదు. అవతలోళ్ళు దాన్నే అడ్వాంటేజ్గా తీసుకుంటారు, దాన్నే దుర్మార్గంగా చిత్రీకరిస్తారు అక్కడ. అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా గ్రాండ్గా చేస్తుంటారు ఇలాంటి వేడుకలు, ఈయన చేస్తూ ఉంటారు, తప్పేం లేదు. కాకపోతే ఈ ఫ్లెక్సీల సంస్కృతిని, దీన్ని నిజంగా అంటే రాయడం అయితే తప్పే, నేను దాన్ని ఏమనట్లేదు, కానీ దీన్ని అంత నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందా? ఇంతకుముందు